ఎన్టీఆర్ శత జయంతి సభలో చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసలు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. తమిళ సూపర్ స్టార్ ప్రసంగాన్ని చూసి తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు రజనీకాంత్ పై పిచ్చి ప్రేలాపనలు, సోషల్ మీడియాలో అసభ్యపు రాతలు. సభ్యతా సంస్కారాన్ని మరిచిన వైసీపీ నేతలు, దిగజారి మాట్లాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తినే ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. వయసు అయిపోయి తాటిగా ఫేస్ ఒకటి వేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చదివితే ఇక్కడ ఇంటాకి ఎవరు కూడా సిద్ధంగా లేరు. గ్రామసింహాల్లా మొరుగుతున్న వైసీపీ నేతలారా, ఒక్క మాట కూడా మీ గురించి మాట్లాడని రజనీకాంత్ పై ఎందుకు రెచ్చిపోతున్నారు? ఎవరి ప్రాపకం కోసం ఇలా పేట్రేగిపోతున్నారు? అందరూ కూడా నవ్వుకుంటున్న విషయం ఇంకోటి ఏంటంటే, రజనీకాంత్ గారు నేను హైదరాబాద్కి మధ్యలో వెళ్తే అది హైదరాబాదా న్యూయార్కా అనే అనుమానం వచ్చిందని చెప్పాడు. ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఈరోజు నవల పాలయ్యారో అదే పరిస్థితి సూపర్ స్టార్కి వస్తుంది. ఏం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే హక్కు మీకు ఒక్కరికే ఉందా? మీకు నచ్చకపోతే ఎంతటి వారిపైనైనా బురద జల్లేస్తారా? రజనీకాంత్ గారు లాంటి వ్యక్తిని కూడా అతి చులకనగా మాట్లాడారంటే వైసీపీ తాలూకా భజన బృందం తాలూకా చిప్పులు ఎలా దొబ్బినాయో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. జనం చీ అంటారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? తెలుగుదేశంలో బాబు గారు కాళ్ళు పట్టుకొని నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే నువ్వు వాడే భాష ఏంటి? ఈ రోజు నోరు పారేసుకుంటున్నావు. సంస్కారం ఉండాల మాట్లాడేదానికి. అధికార మత్తులో విర్రవీగుతున్న వైసీపీ నేతలారా, మీకు జనం బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని గుర్తించండి.